ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెతలు 10:12. ప్రేమతో విషాన్నైనా తినిపించవచ్చు కానీ పగతో పాయసాన్ని కూడా తినిపించలేము అనే సామెత మనం ఎరిగినదే. కూరిమి ఉన్నన్నాళ్ళు ఒకరి పట్ల ఒకరు ఓర్పు, శాంతి, సహనాలతో జీవిస్తారు. ఆ ప్రేమ విరసమైతే పగగా మారితే ఇక మంచి మాటలు కానీ పరస్పర అవగాహన కానీ లేకుండా ఒకరి నేరాలు మరొకరు ఎంచుకుంటూ పతనావస్థకు చేరుతారు. దీనికి కారణం ప్రేమ రాహిత్యమని తెలుస్తూనే ఉంది. కనుక తోటివారి పట్ల ప్రేమ చూపిస్తే ఆవేశకావేశాలు నశించి శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయి. కాగా పగ కలహములను రేపుతుందని, ప్రేమ దోషములను కప్పుతుందని సామెతల గ్రంథం ఉద్బోధిస్తున్నది. పల్నాటి యుద్ధగాథ దయాదుల పోరు. చిరకాలం అన్యోన్యంగా జీవించిన అన్నదమ్ముల్లో ఆవేశం, అభిప్రాయ భేదాలు తలెత్తగానే ప్రతి చిన్న పరిహాస వచనం కూడా కుత్తుకళ్ళు తెగగోసుకునేదాకా తీసుకుపోతుంది. ప్రేమలున్నప్పుడు బావామరుదుల సరస సల్లాపాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఒకసారంటూ చెడితే హితవాక్యం కూడా బూతు మాటలాగా ధ్వనిస్తుంది. సాటి మనిషి పట్ల ప్రేమ ఉంటే ఆ మనిషి మనకు ద్రోహం చేసినా ఏదో ఒకటి సమర్థించుకుని దులుపుకొని పోతాము. వర్షాకాలంలో నదులు పొంగి అపార జలధార సాగరంలో కలిసిపోతుంది. ఎండాకాలం గొంతెండిపోయే వేళ ఒక చుక్క కూడా దొరకదు. ఇది ప్రకృతి ధర్మం. దేవునికి మనిషికి మధ్య అవగాహన లేదు. పగ ఉంది. ప్రేమమూర్తి క్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు. అనేక దోషాలకు ప్రాయశ్చిత్తం చేసి కప్పివేశాడు. దీనికి మూలం ప్రేమ.